బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. అర్ధరాత్రి ప్రభుత్వ గౌడౌన్కు మగ్గాల తరలింపు వ్యవహారాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు లారీని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఉరవకొండ నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రలోభాల పర్వానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. కిషోర్, ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నేతల ప్రలోభాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కంటెస్ట్ చేస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో కొందరు అధికారుల డైరెక్షన్ లో అదేవిధంగా సహకారంతో ప్రలోభాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు. ఎందుకంటే తాజాగా 45 జాకార్డ్ యంత్రాలు, ఏదైతే చేనేత కార్మికులకు చేనేత యంత్రాలకు పక్కగా ఉపయోగపడే యంత్రాలు 45 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఎంపీడీఓ, ఎన్నికల కోడ్ పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓనే సాక్షాత్తు అర్ధరాత్రి వేళ ఆయన ఆదేశాలతోనే దిగుమతి చేసుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పయ్యావుల కేశవ్ కు అనుకూలంగా వ్యవహరించి ఉరవకొండ పట్టణంలో ఉన్న చేనేత కార్మికులకు పంపిణీ చేసేందుకు ఈ 45 యంత్రాలను దిగుమతి చేసుకున్నట్లు చాలా స్పష్టంగా ఫిర్యాదు చేశారు. అందుకే స్థానికంగా సహకరిస్తున్న అధికారులపైన, అదేవిధంగా టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న పయ్యావుల కేశవ్ పైన ఎన్నికల నిబంధనల ప్రవర్తన నియమాల వరకు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మార్గాల ద్వారా దొడ్డిదారులు గెలిచేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కిషోర్, అంటే ఈ ఒక్క చోటనే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రలోభాలకు దిగుతున్నారా అధికార పార్టీ నేతలు ఎక్కడన్నా? ఖచ్చితంగా. ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు పోలీసుల తనిఖీలో కావచ్చు, లేకుంటే అధికారుల తనిఖీలో కావచ్చు, అక్కడక్కడ పట్టుబడుతూ ఉన్నాయి. అయితే గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేసే వ్యవహారం చాలా వరకు జరుగుతోంది. ఎందుకంటే చేనేత కార్మికులు అత్యధికంగా నివసించే ధర్మవరం కావచ్చు, హిందూపురం, అదేవిధంగా ఉరవకొండ, తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో జాకార్డ్ యంత్రాల పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క జాకార్డ్ యంత్రం దాదాపు 20 నుంచి 25 వేల వరకు అవుతుంది. ఖచ్చితంగా దాన్ని పంపిణీ చేసి ఆ కుటుంబం, అదేవిధంగా ఆ బంధువుల ఓట్లన్నీ తమకే వేయాలన్న కండిషన్ తో పంపిణీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపున కొన్ని చోట్ల డబ్బులు, అదేవిధంగా మరికొన్ని చోట్ల చీరల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు టీడీపీ నేతలు. చాలా స్పష్టంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ పట్టుపడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కిషోర్, ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు ఇటువంటి ప్రలోభాలకు దిగుతుంటే అధికార పార్టీ నేతలు? ఎన్నికల అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి కొంతమంది అధికారులు బయటకు రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్నికల బాధ్యతలు నిర్వహించే అధికారులు కూడా అధికార పార్టీ నేతల కనుసనలో వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలి, ఎందుకంటే సీరియస్ గా వ్యవహరించాలని ఎన్నికల సంఘానికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వినతి పత్రాలు కూడా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, ఇప్పుడు లారీలో ప్రభుత్వ గోడౌన్ కు తరలించారని చెప్తున్నారు. ఇవి ప్రధానంగా పయ్యావుల కేశవ్ అనే చెప్తున్నారా, లేకపోతే వేరే మిగతా నేతలు కూడా దీంట్లో భాగం పంచుకున్నారు? అంటే వాస్తవానికి అది ఆదరణ పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక జాకార్డ్ యంత్రాలే కాదు, గతంలో ఇస్త్రీ పెట్టెలు కావచ్చు, లేకుంటే చైర్స్ వంటి వాటిని పంపిణీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలైన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలైంది. అయితే ఆ రోజు నుంచే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా స్టాప్ కావాలి. కానీ అర్ధరాత్రి వేళ అనంతపురానికి, అంటే అమరావతి నుంచి అనంతపురానికి కావచ్చు, లేకపోతే ఉత్పత్తి అయిన కేంద్రం నుంచి అనంతపురం కావచ్చు, ఎందుకు దిగుమతి చేస్తున్నారు? ఉరవకొండకి సాక్షాత్తు ఎంపీడీఓ, ఎన్నికల పర్యవేక్షించాల్సిన అధికారి, ఆయన ఎందుకు అలౌ చేశారు, ఆయన ఎందుకు అనుమతి ఇచ్చారని దానిపైన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఎన్నికల అధికారులు, కొంతమంది ఎన్నికల బాధ్యతలు చేపట్టే అధికారులు కూడా దీని ప్రమేయం ఉంది. పయ్యావుల కేశవ్ కు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఇదే విధానాన్ని మిగతా నియోజకవర్గాల్లో కూడా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. కిషోర్, థ్యాంక్ యూ శివారెడ్డి.